ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రూఫ్ కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ పౌరులు కానివారు ఆధార్ కలిగి ఉంటే వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా అని ప్రశ్నించింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో సర్ కసరత్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటు చేసింది మాత్రమేనని గుర్తు చేసింది. రేషన్ కోసం ఆధార్ పొందిన వ్యక్తిని ఓటర్ను చేయాలా అని ప్రశ్నించింది. విదేశాలకు చెందినవారు ఇక్కడి కార్మికుడిగా పనిచేస్తే వారికి కూడా ఓటు హక్కు కల్పించాలా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్ నమోదు ఫారం 6లో పేర్కొన్న వివరాలు సరైనవో కావో నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆధార్ ఉద్దేశం పరిమితమని పేర్కొంది. పోల్బాడీ పోస్టాఫీస్లాగా పనిచేయాలా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రతి ఫారం 6 సమర్పణను అంగీకరించాలన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ఎన్నికల సంఘం ఒక పోస్టల్ ఆఫీస్ అని, అది మీరు సమర్పించిన ఫారం 6ను అంగీకరించి ఓటర్ల జాబితాలో మీ పేరును చేర్చాలని చెబుతున్నారు అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే కొంతమంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ సర్ ప్రక్రియ సాధారణ పౌరులపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని అన్నారు. వారిలో అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో సర్ నిర్వహించడాన్ని ప్రత్యేకంగా సవాల్ చేసిన పిటిషన్ల విచారణకు సుప్రీం షెడ్యూల్ చేసింది. డిసెంబర్ 1లోపు వీటిపై స్పందన తెలియజేయాలని ఈసీని కోరింది.